ఇది అనేది హ్యాండ్ లూజ్ కదా, ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇలా పట్టేసుకొని తర్వాత షోల్డర్ దగ్గర సెట్ చేసుకోండి. అప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకోండి. ఓకే, ఎంత ఉంది? ఇది 5.8 ఉంది. ఓకే, +1 యాడ్ చేసుకోవాలి కదా, అంటే 6.8 దగ్గరికి మార్క్ చేసుకుంటాము. సేమ్ 6.8. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ లైన్ డ్రా చేసేసుకున్నాము. ఓకే, దీనికోసం ఆర్మ్ డౌన్ లైన్ కూడా ఇచ్చేద్దాము. 2.5 ఆర్ 3, 2 ఇచ్చేద్దాము. చిన్న సైజే కదా, ఇంకా 2.5 ఆర్ 3. ఓకే, ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాము. పఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు అసలు సెట్ అవ్వదండి. ఈ బ్లౌజ్ ఎట్లా మిస్టేక్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. నార్మల్ హ్యాండ్ బ్లౌజే తీసుకోవాలి. ఓకే, 7 ఇంచెస్ వేసి ఒక 1 ఇంచ్ లెస్ చేద్దాము. లెస్ చేసి 6 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది చిన్న సైజే కాబట్టి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు 5 ఇంచెస్ మిగిలిందని ఇలాగ టర్న్ చేసుకోండి. ఓకే, హ్యాండ్ కర్లర్ తీసుకొని లూజ్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని తీసుకోండి. 5.2 హ్యాండ్ లూజ్, 5.2 లేదు, దీనికి ప్లస్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా. ఓకే, నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చులకి సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ 2 ఇంచుల ఖర్చులకి ఇలాగా లైన్ డ్రా చేసేసుకోండి. ఫిట్టింగ్ లైన్స్ ఇవి, ఖర్చుల కోసం తీసుకునే ఇవి. హ్యాండ్ లెంత్లో +1 చేసుకున్నాము. ఓకే, తర్వాత వచ్చేసి ఆర్మ్ డౌన్ లైన్స్ డ్రా చేసుకున్నాం. 2.5, 3. ఓకే, 2.5 లైన్ ఒకటి, 3 లైన్ ఒకటి తీసుకున్నాక ఏం చేసినాము, ఈ బ్లౌజ్కున్న ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్నాము. ఈ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకున్నాక -1 చేసుకొని ఇక్కడ వేసుకున్నాం. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 7 ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే 7 - 1 చేసుకొని 6 ఇంచెస్ ఈ లైన్ పైన వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ 7 ఉంది కదా మనకి, ఈ 7 చెక్ చేసుకునే విధానం 2 ఇంచెస్ ఇక్కడ లెస్ చేసినాం, చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచెస్ దగ్గర నుండి క్రాస్గా మళ్ళీ ఎంత మిగిలిందో మనకి అంత తీసుకోండి. 7 నుండి 2 మైనస్ చేస్తే 5 ఇంచెస్ ఇక్కడ చూసుకోండి. సెట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ మనకి హ్యాండ్ కర్లరే చూపిస్తుంది మనకి రాంగ్ అని. 2.5 తీసుకోలేదు మనకి. ఓకేనా, చిన్న సైజ్కి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీకు అట్లా అర్థం కావట్లేదు అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి. అర్థమైంది కదా. 7 ఉంది ఆర్మ్ రౌండ్. ఓకే, 0.2 తగ్గించుకొని ఎక్కడ లైన్ కలుస్తుందో చూసుకోండి. ఇక్కడికి దాటిపోతుంది, ఇక్కడ ఉంది మనకి లైన్, ఇది దాటిపోతుంది. 0.2 తగ్గిస్తే అంటే కొంచెం జరుపుకోవాలి. ఇలా జరుపుకోండి, అట్లా 1/2 ఇంచు జరుపుకొని కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ మనకి. ఓకే, కచ్చాలు ఇచ్చేసుకొని ఇప్పుడు లోతు తీసుకోవాలనుకున్నప్పుడు 1 ఇంచ్ పైనకి జరిపేసుకొని కొంచెం ఇలాగ తీసేసుకొని కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు. ఓకే,